ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏఐటియుసి ఆటో యూనియన్ కార్యదర్శి శివ, పుత్తూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దంశెట్టి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రైవేటీకరణ వల్ల టికెట్ ధరలు అమాంతం పెరిగి గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయే ప్రమాదం ఉంది. లాభం లేని రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడపరు. 50,000 మందికి పైగా ఉద్యోగాలు, కార్మికుల ఉపాధికి భంగం కలుగుతుంది. వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ది మహేష్, ఏఐటియుసి పుత్తూరు అధ్యక్షులు గోపి, ఏఐటియుసి నాయకులు అమాలి వెంకటరమణ, కృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయీ బాబు, భాస్కర్, రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయితే హామీలన్నీ కూడా ఈరోజు తొంగలో తొక్కి ప్రజా సమస్య అయిన ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి అనుకూలంగా ఉన్న ఆర్టీసీ సంస్థని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. సిగ్గు లేకుండా దీన్ని మెయింటైన్ చేయలేము, 2,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తేనే చేయగలుగుతాం, లేకపోతే మేము నడపలేమని చెప్పేసి సాక్షాత్తు ఆర్టీసీ చైర్మన్ చెప్పడమే వాళ్ళకి సిగ్గుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేటు వారికి దోచిపెట్టడం కోసం బస్టాండ్లు, ఆర్టీసీ సంబంధించిన స్థలాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికి దోచిపెట్టడం కోసం ఆర్టీసీని నడపలేమని కుండిచాకు చూపి దాన్ని నష్టాల్లోకి తీసుకొని వచ్చి ప్రైవేటు వారిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగమైన ఆర్టీసీని నష్టాల బాటలో పట్టించి ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటోంది. దీన్ని తీవ్రంగా ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఈరోజు పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకువస్తాం అని చెప్తున్నారో ఆ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రైవేటు వారు తీసుకువచ్చాము కూడా ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీలోనే ఎలక్ట్రికల్ బస్సులు నడిపి పర్యావరణాన్ని కాపాడండి. అంతేగాని ప్రజల కష్టార్జితంతో ఏర్పరచుకొని ఈరోజు కొన్ని లక్షల మంది ఉపాధిగా ఉపయోగపడుతున్న ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోం. ఖబర్దార్, కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని గద్దె దింపి మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం. ఎన్ శివ, తిరుపతి జిల్లా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి.